హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ మ్యాథ్స్ 500 బిట్స్ పార్ట్ 11కి రావడం జరిగిందండి. ఇంతవరకు ఈ వీడియోస్ ఏవి కూడా చూడకపోతే కంపల్సరీగా చూడండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూసుకోండి, మనం 20 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. సో తప్పకుండా కొన్ని ఈజీ క్వశ్చన్స్ని మీరే ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి కామెంట్స్లో. ఓకే, సో తప్పకుండా కంప్లీట్ వీడియో చూడండి అండ్ క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో చూసుకోండి, క్వశ్చన్ 201లోకి వచ్చాం మనం. చూడండి, ఎక్స్ అండ్ వై కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఎక్స్ వై కలిపి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారంట. వై జెడ్ అయితే అదే పనిని 12 daysలో 12 రోజుల్లో పూర్తి చేస్తారంట. జెడ్ ఎక్స్ అయితే అదే పనిని, అదే వర్క్ ని 15 daysలో పూర్తి చేస్తారంట, 15 రోజుల్లో. అలా అయితే ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తారు అంటున్నారు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఏమంటున్నారు ఇక్కడ మనకి, ఎక్స్ వై ఇద్దరు కలిపి 20 రోజుల్లో పనిని పూర్తి చేస్తారు అంటున్నారు. వై అండ్ జెడ్ వచ్చేసి ఇద్దరు కలిసి అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. అలాగే జెడ్ అండ్ ఎక్స్ వచ్చేసి అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు. మనం ఫస్ట్ క్లియర్గా ఏం చెప్పుకున్నాం, ఈ 20కి 12కి 15కి ఎల్సిఎం తీసుకుంటాం. 20కి 12కి 15కి ఎల్సిఎం తీసుకుంటున్నాం. 5 4s 20, ఇది 12 అలానే ఉంది, 5 3s. అండ్ తర్వాత చూసుకుంటే 4 కామన్ తీసాం, 4 3s, 3 అలానే ఉంది, 3 కామన్ తీసాం, 1 1 1 అయింది. సో 5 × 4 × 3 60 అయిందండి. సో ఎల్సిఎం 60 వచ్చింది కాబట్టి టోటల్ వర్క్ ఎంత అనుకుంటాం, 60 యూనిట్లు అని మనం అనుకుంటాం. మొత్తం పని 60 యూనిట్లు అనుకుంటాం. ఇప్పుడు ఎక్స్ వై కలిసి ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తున్నారంటే రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నారు, 3 యూనిట్లు చేస్తున్నారు. ఓకే, సో అలాగే వై అండ్ జెడ్ ఇద్దరు కలిసి 12 రోజుల్లో 60 యూనిట్లు చేస్తున్నారంటే రోజుకి 5 యూనిట్లు చేస్తున్నారు. అలాగే జెడ్ ఎక్స్ ఇద్దరు కలిసి 15 రోజులు 60 యూనిట్లు చేస్తున్నారంటే రోజుకి 4 యూనిట్లు పని పూర్తి చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, రోజుకి వీళ్ళందరూ కలిసి ఎంత పని చేస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 + 5 8 + 4 12 అండి. సో రోజుకి 12 యూనిట్లు చేస్తున్నారు. ఎవరెవరు, ఎంతమంది, ఇక్కడ x + x 2x + 2y + 2z అండి. ఓకే, సో దీని 2 కామన్ తీసాం అనుకోండి, x + y + z = 12 యూనిట్స్ వచ్చింది. అంటే x + y + z ఎంత అయింది, 6 యూనిట్స్ అయింది. సో ఎక్స్ వై జెడ్ ముగ్గురు కలిసి రోజుకి 6 యూనిట్లు చేస్తున్నారు. సో 60 యూనిట్లు చేయడానికి ఎంత సమయం పడుతుంది, 10 రోజులు పడుతుంది. రోజుకు 6 యూనిట్లు చొప్పున 10 రోజుల్లో XYZ ముగ్గురు కలిసి పనిని పూర్తి చేస్తారు అని మనం చెప్పొచ్చు అనమాట. రైట్, యాక్చువల్లీ చాలా ఈజీ క్వశ్చన్. మనకి క్లియర్గా మనకి టైమ్ అండ్ వర్క్లో మనం ఫస్ట్ ఏమనుకుంటాం, టోటల్ వర్క్ని ఎన్ని యూనిట్స్ అని అనుకోవచ్చు. బట్ మనం ఈజీగా సాల్వ్ చేయడానికి ఏం చేస్తాం, వీటికి ఎల్సిఎం తీసుకొని దాన్నే టోటల్ వర్క్ అని అనుకుంటాం. ఓకేనండి, ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ మనం అన్ని యాడ్ చేసినప్పుడు x + x 2x, y + y 2y, z + z 2z వచ్చింది. సో x + y + z మాత్రమే, ముగ్గురు కలిసి అయితే రోజుకి 6 యూనిట్లు మాత్రమే చేస్తున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ 202nd క్వశ్చన్ మనం చూద్దాం. గ్రేటెస్ట్ 4 digit నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 49. 49తో సరిగ్గా భాగించబడే అతిపెద్ద 4 అంకెల సంఖ్య ఏది అంటున్నారు. ఓకే, ఇది సింపుల్ క్వశ్చన్ కదా. ఏం చేయొచ్చు, సింపుల్ గా 9999 49తో డివైడ్ చేయొచ్చు. లేదు అనుకుంటే 49, ఇప్పుడు 49 డబుల్ ఎంత, 98, అంటే 9800 డివిజిబుల్ అవుతుందని తెలుసు. ఇంకో 199 మాత్రం 49తో డివైడ్ చేస్తే చాలు. వచ్చిన రిమైండర్ని ఆ 9999 లోంచి తీసేస్తాం. రైట్, సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ క్లియర్ గా మెన్షన్ చేయండి. రైట్, సో నెక్స్ట్ 203 క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్ గా ఏమడుతున్నారు, కంపెనీ XYZ కంపెనీ ఎన్ని మొబైల్ ఫోన్లు తయారు చేసింది అంటున్నారు. క్లియర్ చూడండి, XYZ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏంటిది, డార్క్ బ్లూ అండి. డార్క్ బ్లూ అంటే ఎంత, 12%. మొత్తం ఎంత ఇచ్చాడు, 12,40,000 అని ఇచ్చాడు. 12% ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సింపుల్ క్వశ్చన్. రైట్, 12,40,000లో 12% ఎంత అని మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. 10% ఎంత, 10% కావాలనుకుంటే ఒక్క జీరోని కొడతాం, అంటే 1,24,000 అయింది. ఒకసారి ఆప్షన్స్ చూడండి, అన్ని 1,24,000 కంటే తక్కువే ఉన్నాయి. 10% 1,24,000 అంటే 12% అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో సింపుల్ గా ఏం చెప్పచ్చు, మనం ఆప్షన్ 3 ఆన్సర్ అని చెప్పొచ్చు. అందుకే మనం ఆప్షన్స్ ఎప్పుడు కూడా చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ 204th క్వశ్చన్ మనం చూద్దాం. ఒక రెక్టాంగులర్ అల్యూమినియం షీట్ ని ఏం చేశారంట, అది దాని డైమెన్షన్స్ ఎంత, కొలతలు 22 × 10 మీటర్లు ఉందంట. దాన్ని ఒక సిలిండర్ కింద రోల్ చేశారంటండి.
ఒక సిలిండర్ ఆకారంలో చుట్టారంట. ఓకే, సో దట్ ద స్మాలర్ సైడ్ బికమ్స్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్. తద్వారా చిన్న వైపు సిలిండర్ ఎత్తు అవుతుందంట. ఇప్పుడు ఏంటి, ఈ చిన్నది ఏదైతే ఉందంటే ఈ 10 మీటర్లు ఎత్తు అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు సిలిండర్ ఇలా ఉంది మనకి. ఓకే, సిలిండర్ ఇలా ఉంది, దీని ఎత్తు ఎంత అంట 10 అవుతుంది అని చెప్తున్నారు. అలా అయితే వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఎంత అంటున్నారు. దీని వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఈ చుట్టుకొలత ఏమవుతుంది, 22 మీటర్లు అవుతుంది. చుట్టుకొలత, ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలత ఏమవుతుంది, 22 మీటర్లు అవుతుంది. ఎందుకంటే ఎత్తు 10 మీటర్లు అయింది కాబట్టి. ఒకసారి ఊహించుకోవాలి క్లియర్గా మనం. 22/10 మీటర్లు ఉన్న ఆ రెక్టాంగులర్ అల్యూమినియం షీట్ ని ఇలా చుట్టారు, 10 మీటర్లు ఎత్తు వచ్చింది, ఇంకో 22 మీటర్లు ఏమవుతుంది, ఈ చుట్టుకొలత అవుతుంది. సో చుట్టుకొలత అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే సర్కిల్ కి 2πr, సర్కంఫరెన్స్ 2πr. ఇది ఎంత అంటున్నారు, 22 మీటర్స్ అంటున్నారు. సింపుల్, ఇంకేముంది, 2 × 22/7 × r = 22 మీటర్స్. సో 22 క్యాన్సిల్ అయింది, 7 అటుపక్క వెళ్తే r = 7/2 అయిందండి. ఓకే, 7/2 అయింది. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు, మనల్ని వాల్యూమ్ అడుగుతున్నారు. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటి, πr²h అండి. πr²h. సో πr²h ఎందుకు, ఇది πr² × h అనమాట. ఓకే, ఇది వాల్యూమ్. సో πr²h అంటే 22/7 × r² అంటే 7/2 × 7/2 × h ఎంత 10. సో ఒక 7 క్యాన్సిల్ అయింది, ఒక 2 1s 2 11s 2 1s 2 5s. ఓకే, సో 11 × 5 55 × 7, రైట్. 55 × 7. ఇప్పుడు ఎందుకు 7 × 5 35, 35 × 11, 35 × 11 అనగానే ఏంటి, 11తో మనకి ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. ఏంటి, ఇటు 5 వస్తుంది, ఇటు 3 వస్తుంది, 3 + 5 8 వస్తుంది, అంటే 385. సో 385 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. క్లియర్గా చూసుకోండి, 11 ఉంది, ఇక్కడ 7 కూడా ఉందండి, ఇక్కడ 7 ఉంది × 5. సో 7 × 5 35, 35 × 11 మనం 11తో ఈజీగా మల్టిప్లై చేయొచ్చు కాబట్టి 385 ఆన్సర్ వచ్చింది సింపుల్ గా, రైట్. సో నెక్స్ట్ 205th క్వశ్చన్ మనం చూద్దాం. చూడండి, సతీష్ పుట్స్ 5 yellow and 3 blue balls in a closed box. సతీష్ ఏం చేశాడంటే ఒక బాక్స్ లోని 5 పసుపు మరియు 3 నీలం రంగు బంతులను ఉంచాడంట. హిస్ బ్రదర్ మనీష్ పిక్స్ 2 balls at random. అతని సోదరుడు మనీష్ వచ్చేసి యాదృచ్ఛికంగా ఒక 2 బంతుల్ని తీసాడంట, అంటే చూడకుండా తీసాడనమాట. ఓకే, క్యాలిక్యులేట్ ది ప్రాబబిలిటీ దట్ బాల్స్ పిక్డ్ ఆర్ ఆఫ్ ద సేమ్ కలర్. ఎంచుకున్న బంతులు ఒకే రంగులో ఉండే సంభావ్యతను కనుక్కోండి, లెక్కించండి అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు క్లియర్గా ఇదేంటి, ప్రాబబిలిటీ క్వశ్చన్. ఓకే, సో ప్రాబబిలిటీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా తెలియాలి, అప్పుడే మనం ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయగలం. క్లియర్గా చూసుకోండి, ఏమున్నాయంట, 5 yellow balls ఉన్నాయి, 3 blue balls ఉన్నాయి. ఓకే, సో ఇవి ఒక క్లోజ్డ్ బాక్స్లో ఉన్నాయి. అతను వచ్చి 2 balls తీశాడు, ఆ 2 కూడా సేమ్ కలర్ అవ్వడానికి పాసిబిలిటీ ఏంటి అంటున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 2 కూడా సేమ్ కలర్ అవ్వాలి, అయితే 2 yellow అవ్వాలి, లేదంటే 2 blue అవ్వాలి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, 2 balls తీసినప్పుడు 2 yellow అవ్వడానికి లేదా 2 blue అవ్వడానికి ప్రాబబిలిటీ ఏంటి, సంభావ్యత ఎంత అని మనల్ని అడుగుతున్నారు. ఫస్ట్ మనం yellowకి ఎంతో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి, 8 balls ఉన్నాయి. ఓకే, మొత్తం 8 balls ఉన్నాయి. 8 balls-లో yellowలు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో 5 yellowలు ఉంటే ఒక బాల్ తీసినప్పుడు అది yellow అవ్వడానికి ఛాన్స్ ఎంత ఉంటుంది, 5/8. ఎందుకంటే మొత్తం బాల్స్లో 5 balls yellow కాబట్టి 5/8 ప్రాబిలిటీ అయింది. ఆ నెక్స్ట్ ఏం చేశారు, ఒక బాల్ తీశారు కదా, ఇంకొక బాల్ కూడా తీస్తున్నారు కాబట్టి ఇంకొక బాల్ తీసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు 7 balls ఉంటాయి. అవునా, 7 balls ఉన్నవి మొత్తం ఎన్ని ఉంటాయి, అప్పుడు 7 balls ఉంటాయి, అంటే 4 yellow ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, ప్రాబిలిటీ 4/7 అవుతుంది. ఓకే, క్లియర్గా చూసుకోండి, ఫస్ట్ 5/8 ప్రాబిలిటీ, తర్వాత ఏమవుతుంది 4/7 అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి yellow balls ప్రాబిలిటీ. అలాగే బ్లూ బాల్స్ ప్రాబిలిటీ ఎంత, మొత్తం 8 balls-లోని 3 blue balls ఉన్నాయి. సో 3/8, తర్వాత ఏమవుతుంది, ఒక బ్లూ బాల్ పోయిందంటే 2 blue balls ఉన్నాయి, మొత్తం ఎన్ని బాల్స్లో 7 balls-లోని 2/7. సింపుల్, ఇంకేముందండి, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 5 × 4 20, 3 × 2 6, అంటే 26/2. ఎందుకు యాడ్ చేశాను, కింద 2 కామన్గా ఉన్నాయి కాబట్టి, ఎల్సిఎం ఎంత 56 కాబట్టి. ఓకే, సో క్యాన్సిల్ చేసుకుంటే 13/28. సో 13/28 ప్రాబబిలిటీ అవుతుంది.
ఓకే, సో ప్రాబబిలిటీ కాన్సెప్ట్ కంపల్సరీగా తెలియాలి. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేసామండి మన ఛానల్లో, తప్పకుండా మీకు ఒకవేళ ఐడియా లేకపోతే కంపల్సరీగా చూడండి. ఓకే, సో నెక్స్ట్ 206 క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, 3/4లోంచి ఏ భిన్నాన్ని తీస్తే 2/5 వస్తుంది, 3/4లోంచి ఏం తీస్తే 2/5 వస్తుంది. సింపుల్ క్వశ్చన్ కదా. సో ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ వేసి ఆప్షన్ ఆన్సర్ ఏదో క్లియర్గా మెన్షన్ చేయండి. రైట్, సో నెక్స్ట్ 207 క్వశ్చన్ చూద్దాం. cos 60 + sin 60 / cos 60 - sin 60. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ కదా. ఎందుకు, cos 60 ఎంత 1/2, sin 60 ఎంత √3/2. సింపుల్, దాన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఈజీ క్వశ్చన్, కాబట్టి మీరే దీనికి ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 208 క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈస్ -12. అంటే ఏంటి, ఒక నెంబరు దాని రెసిప్రోకల్ x + 1/x = -12 అంటున్నారు. అలా అయితే ఇక్కడ ఏమడుతున్నారంటే x³ + 1/x³ ఎంత అని అడుగుతున్నారు. సింపుల్ అండి, ఇదేంటి, మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి, x + 1/x = k అయినప్పుడు x³ + 1/x³ ఏమవుతుంది, k³ - 3k అవుతుంది. k³ - 3k అవుతుంది. ఇది ఆల్రెడీ ఎలా వచ్చిందో కూడా చాలా క్లియర్గా లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని గురించి ఒక స్పెషల్ వీడియో కూడా మనం చేసామండి, ఆల్జీబ్రా ట్రిక్స్ అని పెట్టి. రైట్, సో తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో సింపుల్ ఏముంది, k³ అంటే -12³ -12³ ఎంత, 12³ ఎంత 1728, 12³ 1728 -1728. ఎందుకు, క్యూబ్ కాబట్టి మైనస్సే వస్తుంది, -³ మైనస్సే వస్తుంది. ఓకే, -3k, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, అంటే 3 × 12 36 +36 అండి. ఇంకేముందండి, 28 తీసేయండి, ఇంకొక 8 కూడా తీసేయండి 1700లోంచి. రైట్, ఇంకొక 8 కూడా తీసేస్తే -1692 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 209 క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద లీస్ట్ స్క్వేర్ నెంబర్. చూసుకోండి, లీస్ట్ స్క్వేర్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 10, 12, 15 and 18. 10, 12, 15 and 18 ద్వారా భాగించబడే అతి తక్కువ వర్గ సంఖ్యను కనుక్కోండి అంటున్నారు. ఓకే, సో దీంతో ఈ అన్నిటితో భాగించబడాలి అంటే ఫస్ట్ అయితే మనం ఏం చేయొచ్చు, ఎల్సిఎం కనుక్కుంటాం. ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఎల్సిఎం కనుక్కుంటాం. కానీ అది ఏమవ్వాలంటున్నాడు, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటున్నాడు. సో ఫస్ట్ అయితే ముందు మనం ఎల్సిఎం కనుక్కుందాం. 10, 12, 15, 18కి ఎల్సిఎం మనం కనుక్కుంటే 5 కామన్ తీద్దాం, 5 3s 18. తర్వాత ఏంటి, 2 కామన్ తీయచ్చు, 2 1s 2 6, 3 అలా ఉంది 2 9s. అలా 3 కామన్ తీద్దాం, 3 1s 3 2s 3 1s 3 3s. ఇంకేమైనా కామన్ ఉన్నాయి ఇందులో, ఏమీ లేవు. సో ఎల్సిఎం చూడండి, 5 2s 10, 3 3s 9 2s 18, 18 × 10 180 వచ్చిందండి. 180 ఎల్సిఎం వచ్చింది. ఓకే, బట్ ఇదేంటి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటున్నాడు. 180 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా, అవ్వట్లే. ఇప్పుడు చూడండి, 180ని ఏమని రాసుకోవచ్చు, 9 × 20 రాసుకోవచ్చు. 9 × 20ని ఇంకా ఏం రాసుకోవచ్చు, 9 × 4 × 5 రాసుకోవచ్చు. ఎందుకు, పర్ఫెక్ట్ స్క్వేర్ కింద మారుస్తున్నాను. 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, కానీ 5 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఇంకొక 5తో మల్టిప్లై చేయాలి. సో మొత్తం ఏం చేయాలి, మొత్తానికి ఒక 5తో మల్టిప్లై చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. రైట్, సో దీన్ని 5తో మల్టిప్లై చేయండి. 180 × 5 ఏమవుతుంది, 900 అవుతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటి క్వశ్చన్స్. ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇప్పుడు ఈ 4తో డివిజిబుల్ అవ్వాలన్నాడు, ఎల్సిఎం కనుక్కున్నాం, 180 వచ్చింది. కానీ అది మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలన్నాడు. సో దీన్ని ఎంతతో అయినా మల్టిప్లై చేయొచ్చు, కానీ ఎంతతో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే లీస్ట్ అడిగాడు, లీస్ట్ స్క్వేర్ అడిగాడు. అతి తక్కువ, అతి చిన్న వర్గ సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. సో ఏంటి ఆ చిన్న నెంబర్ అంటే, దీని ఫ్యాక్టర్స్ మనం కనుక్కున్నాం. 9 వచ్చేసి 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు, 4 వచ్చేసి 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. కానీ 5ని ఇంకొక 5 ఉంటే తప్ప దాన్ని 5 స్క్వేర్ కింద రాసుకోలేం. సో ఇంకొక 5తో మల్టిప్లై చేయాలని అర్థమైంది. సో ఈ 180ని 5తో మల్టిప్లై చేసాం, 900 ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకే, సో 900 పర్ఫెక్ట్ స్క్వేర్, ఎస్, 30 స్క్వేర్ 900 అది. ఓకే, సో నెక్స్ట్ 210 క్వశ్చన్ మనం చూద్దాం. 3 years ago the average age of a family of 5 members was 17. 3 సంవత్సరాల క్రితం 5 మంది సభ్యుల కుటుంబ సగటు వయసు 17 అంట. 5 మంది సభ్యులు ఉన్నారు, 3 సంవత్సరాల ముందు వాళ్ళ కుటుంబ సగటు 17. ఏ బేబీ హ్యావింగ్ బీన్ బోర్న్ ద యావరేజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ ద సేమ్ టుడే. చూడండి, ఒక బిడ్డ జన్మనించిన తర్వాత కుటుంబ సగటు వయసు ఇప్పుడు కూడా 17 ఉందంట. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది చైల్డ్, అలా అయితే ఆ పిల్లాడి వయసు ఎంత అంటున్నారు. ఇప్పుడు క్లియర్గా ఏం చెప్పారు, 3 years ముందని చెప్పారు. సో 3 years ముందని చెప్పారు కాబట్టి మ్యాక్సిమం ఆ పిల్లాడి వయసు ఎంత అవుతుంది,
3 years అవుతుంది అనమాట, మాక్సిమం 3 years అవుతుంది. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇలా ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రం ఆ పాయింట్ చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు, 3 years తర్వాత వీళ్ళ యావరేజ్ ఏజ్ ఇంకా ఇప్పటికీ కూడా 17 అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 6 మంది ఉన్నారు. 6 మంది ఉన్నారు, రైట్. 3 సంవత్సరాలు అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏమవుతుంది, 3 years పెరుగుతుందా, 3 into 5 అంటే 15 years పెరిగిందా వీళ్ళకి, 15 years పెరిగింది. 15 years పెరిగినా కానీ యావరేజ్ 17 ఉంది. సో ఈ 15 years ఎవరికి ఇచ్చారు, ఆ పిల్లవాడికి ఇచ్చారు. సో ఆ పిల్లాడికి 15కి ఎంత కలిపితే 17 అవుతుంది, 2ని కలిపితే. సో ఆ పిల్లాడి ఏజ్ 2 అయినప్పుడే వీళ్ళ 15 yearsని కూడా కలిపితే యావరేజ్ అంటే ఏంటి, సమానంగా పంచడం. సో ఆ 15ని ఆ పిల్లాడికి ఇచ్చినప్పుడు ఆ పిల్లాడి వయసు కూడా అక్కడ 17 అవుతుంది. అంటే యావరేజ్ చేస్తాను ఇక్కడ, యావరేజ్ అక్కడ కూడా 17 అవుతుంది. ఎందుకు, వీళ్ళ ఏజ్ అలాగే 17 ఉంటుంది, వీళ్ళ యావరేజ్ ఏజ్ 17 ఉంటుంది. ఎంత పెరిగింది, 3 సంవత్సరాల తర్వాత కదా, అంటే ఇప్పుడు కదా. అంటే ప్రతి ఒక్కరికి 3 చొప్పున 5గురికి 15 పెరిగింది. ఆ 15ని కూడా యావరేజ్ అంటే సమానంగా పంచడం కాబట్టి ఆ పిల్లాడికి పంచారనమాట. ఎంత పంచారు, 15 పంచారు. అంటే ఎంత ఉంది అక్కడ పిల్లాడికి, 2 సంవత్సరాలు ఉంది. అప్పుడే కదా 17 అవుతుంది. సో 2 years అనమాట. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 2 years అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 709 క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, 708 క్వశ్చన్ మిస్ అయిందండి, సారీ. 709 క్వశ్చన్ అయితే మనం చూద్దాం. వాకింగ్ విత్ 6/5 ఆఫ్ మై యూజువల్ స్పీడ్ ఐ రీచ్ మై ఆఫీస్ 10 minutes ఎర్లీ. ఫైండ్ మై యూజువల్ టైం. చూడండి, నా సాధారణ వేగంలో 6/5 వంతు వేగంతో నేను నడిస్తే నేను 10 నిమిషాలు ముందుగానే నా కార్యాలయాన్ని చేరుకుంటున్నాను. అలా అయితే నా సాధారణ సమయాన్ని కనుక్కోండి అంటున్నారు. క్లియర్గా సింపుల్గా ఏం చేయాలి మనం ఎప్పుడు కూడా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దీన్ని ఒక్కదాన్ని యూజ్ చేసుకొని చేయొచ్చండి. టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్లో దేనైనా సరే. ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఏంటి, ఇక్కడ సమానమే కదా, అదైతే మారలే, డిస్టెన్స్ అయితే మారలేదు. కానీ స్పీడ్ని ఏం చేశాడంట, 6/5 వంతు. ఇంతకు ముందున్న స్పీడ్కి 6/5 వంతు చేశాడంట. అప్పుడు టైం ఏమవుతుందండి, ఇది 6/5 వంతు అయితే, డిస్టెన్స్ సమానం ఉన్నప్పుడు ఇది 6/5 వంతు అయినప్పుడు ఇది 5/6 వంతు టైం అవుతుంది. ఇది 5/6 వంతు అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ 10 నిమిషాలు ఎర్లీ అంటున్నాడు. సో 5/6 వంతు అంటే ముందు 6 యూనిట్లు ఉండేది, ఇప్పుడు 5 యూనిట్లే తీసుకుంటున్నారు. అంటే ఎంత తగ్గింది, 1 యూనిట్ తగ్గింది. ఆ 1 యూనిట్ ఎంతకు సమానం, 10 నిమిషాలకు సమానం. 1 యూనిట్ 10 నిమిషాలకు సమానం. అంటే 5 యూనిట్లు 50 నిమిషాలు, 6 యూనిట్లు 60 నిమిషాలు. అంటే ముందు 60 నిమిషాలు తీసుకునేవాడు, ఇప్పుడు 50 నిమిషాలు మాత్రమే తీసుకుంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారు, సాధారణంగా ఎంత తీసుకుంటారు, సాధారణంగా 60 నిమిషాలు తీసుకునేవాడు, కానీ ఇప్పుడు 50 నిమిషాలు తీసుకుంటున్నాడు. సో సాధారణంగా ఎంత అడిగారు కాబట్టి 60 నిమిషాలు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 700 ఓకే ఫైన్ అండి. ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్స్ జస్ట్ చిన్న మిస్టేక్ ఉన్నాయి అంతే, అంతకంటే ఏం లేదు. 207 200 అయిపోయింది కదా, 209 ఇది 210 అండి. ఓకే, సో ఇది 210 క్వశ్చన్. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది 211 క్వశ్చన్. సో ఇది 212 క్వశ్చన్ అనమాట. ఓకే, జస్ట్ క్వశ్చన్ నెంబర్స్ డిఫరెన్స్ ఉన్నాయి తప్ప ఇంకా ఏమీ కాదు. ఓకే, సో నెక్స్ట్, ఇన్ ఏ కంప్యూటర్ గేమ్ బిల్డర్ 12 hours వైల్ ఏ డిస్ట్రాయర్ కెన్ డెమాలిష్ సచ్ ఏ వాల్ ఇన్ 20 hours. చూడండి, ఒక బిల్డర్ వచ్చేసి 12 గంటల్లో ఒక గోడని కట్టగలడంట. ఓకే, అదే డిస్ట్రాయర్ వచ్చేసి 20 గంటల్లో ఆ గోడని పగలగొట్టగలడంట. అలా అయితే ఇద్దరు కూడా కలిసి పనిచేశారంట. ఎన్ని గంటలు, 12 గంటలు మాత్రమే పనిచేశారంట. 12 గంటలు పనిచేసిన తర్వాత ఇతను ఎవరు, కన్స్ట్రక్టర్, ఇతను ఎవరు, డిస్ట్రాయర్. ఓకే, 12 గంటలు పనిచేసిన తర్వాత ఈ డిస్ట్రాయర్ని బయటికి తీసేశారు ఇతన్ని. అలా అయితే మొత్తం ఎంత సమయం పట్టింది ఆ గోడని కట్టడానికి అనేది క్వశ్చన్ అండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 12కి 20కి ఎల్సిఎం తీసుకోవాలి. 12కి 20కి ఎల్సిఎం తీసుకోండి. 4 కామన్ ఉంది, 3 5 ఉన్నాయి, 5 3 15 4 60. సో ఎల్సిఎం 60 అయింది కాబట్టి మొత్తం ఆ గోడను కట్టడానికి మనకి 60 యూనిట్లు పని ఉంది అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే 60 ఎల్సిఎం వచ్చింది కాబట్టి 12కి 20కి. సో అంటే ఈ కన్స్ట్రక్టర్ గంటకి ఎన్ని యూనిట్లు కడుతున్నట్టు, 12 గంటలు 60 యూనిట్లు కట్టేయగలరు కదా గోడ, అంటే 5 యూనిట్లు. డిస్ట్రాయర్ గంటకి 3 యూనిట్లు మైనస్ చేస్తున్నాడు, అంటే పడగొడుతున్నాడు.
గంటకు 3 యూనిట్లు పడగొడుతున్నాడు. సో అంటే ఇద్దరు కలిసి గంటకి 2 యూనిట్లు మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మొత్తానికి. ఎందుకంటే ఇతను 5 యూనిట్లు కడుతున్నాడు, ఇతను ఒక 3 యూనిట్లు పడగొడుతున్నాడు. సో మొత్తం ఇద్దరు కలిసి ఒక గంటకి 2 యూనిట్లు మాత్రమే కడుతున్నారు. సో అలా అయితే వీళ్ళు ఎన్ని గంటలు పనిచేశారు? 12 గంటలు ఇద్దరు కలిసి పనిచేశారు. సో మొత్తం 12 2 24 యూనిట్లు అయితే ఇద్దరు కలిసి కట్టారు. 24 యూనిట్లు ఇద్దరు కలిసి కట్టారు. ఎన్ని గంటల్లో? 12 గంటల్లో. ఓకే, సో 24 తీసేయండి. 60లోంచి 24 తీసేస్తే 36 యూనిట్లు మిగిలేయండి. ఇంకెన్ని మిగిలాయి? 36 యూనిట్లు మిగిలాయి. ఇది ఓన్లీ కన్స్ట్రక్టరే కట్ అయ్యాలి. అంటే ఎన్ని గంటలు పడుతుంది? గంటకు 5 యూనిట్లు చొప్పున 36/5 5 7 35. ఇది 1/5. ఓకే, సో అంటే ఇది 12 గంటలు, ఇది 7 1/5 గంటలు. 1/5 అంటే ఎంత? 60 నిమిషాలకి 5వ వంతు. 60 నిమిషాలకి 5వ వంతు అంటే 12 నిమిషాలు. సో ఇది 12 గంటలు, ఇది 7 గంటలు, 19 గంటలు, ఇది ఒక 12 నిమిషాలు. సో 19 గంటల 12 నిమిషాలు పట్టింది మొత్తం గోడని కట్టడానికి. ఓకే, సో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాం అనుకుంటే ఒక్కసారి మళ్ళీ చూడండి, మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. రైట్, సో నెక్స్ట్ 213 క్వశ్చన్ మనం చూద్దాం. ఎక్స్ వాల్యూ అనుకోమంటున్నారండి. చూస్తే వెంటనే ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా. రైట్, సో ఎక్స్ వాల్యూ కావాలి. సో తప్పకుండా క్లియర్గా నీట్గా సాల్వ్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ అనేది మీరు చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ 214th క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ 55 years కిమ్ విల్ బి 12 times యాజ్ ఓల్డ్ యాజ్ షీ ఈజ్ రైట్ నౌ. వాట్ ఈజ్ హర్ కరెంట్ ఏజ్? చూడండి, 55 సంవత్సరాల్లో కిమ్ వయస్సు ప్రస్తుత వయస్సుకు 12 రెట్లు ఉంటుందంటండి. ఆమె ప్రస్తుత వయస్సు ఎంత అంటున్నారు. చూడండి ఏమంటున్నారు, 55 సంవత్సరాల తర్వాత ఆమె ప్రస్తుత వయసుకి తర్వాత వచ్చే వయసు 12 రెట్లు ఉంటుంది, 12 times ఉంటుంది అంటున్నారు. ఓకే, సో క్లియర్గా చూస్తే మనకు అర్థమైపోతుంది ఏంటి, దీనికి ఈక్వేషన్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ 5 ఉందనుకోండి, 5 + 55 60 అయింది. 12 ఉందా? ఎస్, 12 ఉంది. ఓకే, సింపుల్ క్వశ్చన్. రైట్, సో చూసిన వెంటనే అర్థం చేసుకోవాలంటే ప్రెసెంట్ కిమ్కి 5 years. ఆప్షన్ బేస్డ్ కూడా వెళ్ళచ్చు, లేదా చిన్న ఈక్వేషన్ వేసుకుని వస్తుంది, లేదా యాక్చువల్లీ జస్ట్ చూసినా సరే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 215th క్వశ్చన్ మనం చూద్దాం. సబ్ట్రాక్ట్ 64 64.37ని 1000.03 నుంచి తీసేసి, ఓకే, తర్వాత 3.4ని 7.56ని 7.56ని యాడ్ చేసుకొని ఈ రెండింటిని యాడ్ చేసి ఫైనల్గా ఇందులోంచి తీసిన దాన్ని ఈ రెండింటికి కలపాలంటున్నారండి. సింపుల్ ఏమంటున్నారు, 64.37ని ఇందులోంచి తీసేసి తర్వాత ఈ రెండింటిని కలిపి ఫైనల్గా దీన్ని కూడా అక్కడ కలిపేయాలంట. సింపుల్ క్వశ్చన్, ఈజీ కాబట్టి మీరే దీన్ని సాల్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ వేసుకొని ఏది ఆన్సర్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. చూసుకోండి, ఈజీ క్వశ్చన్స్ అయితే మీకే ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం లాట్ ఆఫ్ టైం వేస్ట్ కాబట్టి. ఎందుకంటే గ్రూప్ డీలో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, మోడరేట్గా ఉంటాయి, కొంచెం కొన్ని డిఫికల్ట్గా కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఆ సింపుల్ ఈజీ క్వశ్చన్స్ మాత్రం మీకే ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 216th క్వశ్చన్ మనం చూద్దాం. చూడండి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ, అండ్ ఈజీ క్వశ్చన్ కూడా. చేస్తే అర్థమైపోతుంది. sec⁴θ - sec²θ 3 అయితే tan⁴θ + tan² ఎంత అంటున్నారు. మనకి ఇక్కడ సీకెంట్ని టాన్లని చూసిన వెంటనే మనకు ఒకటే గుర్తు రావాలి. ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లోని sec² θ - tan² θ 1 అనేది మనకి గుర్తు రావాలి. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు? sec² θ 1 + tan² θ అన్న విషయం మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. లేదా tan² θ sec² θ -1 అనేది కూడా దీని నుంచే రాసుకోవచ్చు అని అర్థమైంది. ఎందుకంటే దీన్ని ఇటు పంపించి దాన్ని ఇటు పంపించాం. ఓకే, సో ఈ రెండు మాత్రం క్లియర్గా అర్థం అవ్వాలి, దీని నుంచే వచ్చేవి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ మనకి ఇలాంటి క్వశ్చన్లో ఎప్పుడు కూడా ఏం చేయాలి? కామన్గా ఏముందో ఇక్కడ మనం ఒకసారి చూస్తాం. కామన్గా ఏముందో దాన్ని తీద్దాం. tan² θ కామన్గా ఉంది కాబట్టి tan² θ తీసాను. అంటే tan² θ + 1 ఉందండి. ఇప్పుడు tan² θ + 1కి మనకి ఏమైనా ఉందా? ఎస్ ఉంది, sec² θ ఉంది. సో అంటే tan² θ ఇంటూ sec² θ అయింది దీని వాల్యూ. ఓకే, దీని వాల్యూ. సో అలాగే దీని వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. sec² θ అని మనం కామన్ తీసాం. ఇక్కడ తీస్తే ఇక్కడ sec² θ -1 ఉంది. sec² θ -1 అంటే ఎంత? tan² θ. అంటే
సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది ఇక్కడ 3 అంటున్నారు. సో ఇది కూడా అదేనా, సీకెండ్ స్క్వేర్ ఇంటూ tan స్క్వేర్ తీటా, ఇది కూడా సీకెండ్ స్క్వేర్ ఇంటూ tan స్క్వేర్ తీటా, అంటే ఇది 3నే ఇది కూడా 3నే. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది 3, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 217th క్వశ్చన్ మనం చూద్దాం. 2 cubes each of volume 216 centimeter are joined end to end. The total surface area of the resulting cuboid is. చూడండి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారో చాలా జాగ్రత్తగా చూడాలి మనం. ఏమంటున్నాడు, 2 క్యూబ్స్ ఉన్నాయంటండి, 216 సెంటీమీటర్ల వాల్యూమ్ గల 2 క్యూబ్స్ ఉన్నాయంట. ఆ రెండింటిని ఏం చేశారంటే ఒక ఫేస్ దగ్గర రెండింటిని జాయిన్ చేశారంట, కలిపేశారు. రెండింటిని ఇక్కడ ఇలా కలిపేశారు. సో ఒకటి ఏమైంది, ఇక్కడ కలిసిపోయింది అనమాట. ఇప్పుడు ఏమైంది, క్యూబాయిడ్ ఫామ్ అయింది. దీనిది టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నారు. ఇప్పుడు 216 సెంటీమీటర్లు కదా, క్యూబ్ యొక్క వాల్యూమ్ 216, అంటే ఒక్కొక్క సైడ్ ఎంత అండి, 6 సెంటీమీటర్లేనా, ఎందుకంటే 6 క్యూబ్ కదా. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏ క్యూబ్ 216 సెంటీమీటర్లు అంటే ఏ ఎంత అవుతుంది, 6 సెంటీమీటర్లు అవుతుంది. అంటే ఒక్కొక్కటే 6 సెంటీమీటర్లు అండి. మామూలుగా క్యూబ్కి ఎన్ని ఫేస్లు ఉంటాయి, 6 ఫేస్లు ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఏం చేశారు, ఒక ఫేస్ని ఈ క్యూబ్ ఫేస్ని రెండింటిని అతికించారు. అతికించినప్పుడు ఆ 2 ఫేస్లు ఏమవుతున్నాయి, పోతున్నాయి. ఆ 2 ఏమవుతున్నాయి, పోతున్నాయి. అంటే మనకు కనిపించట్లే, బయటికి కనిపించట్లే, అది సర్ఫేస్ ఏరియాకి రావట్లే, లోపలికి మిక్స్ అయిపోయింది. కాబట్టి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. అంటే దీనిది క్యాలిక్యులేట్ చేయకూడదు, దీనిది కూడా క్యాలిక్యులేట్ చేయకూడదు. మొత్తం 6 ఫేసులు అండి, అవునా. 6 ఫేస్లు ఏరియా వచ్చేసి మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా నార్మల్గా ఒక క్యూబ్కి ఎంత, 6a², అది కూడా 216 అవుతుంది. కానీ ఒక దానిది 216, ఇంకో దానిది 216 అవుతుంది. కానీ ఇటుపక్క చూడండి, ఈ ఫేస్ దీని ఫేస్ అంటే 36 ఈ 2 కూడా పోయాయి. సో ఇందులోంచి 36 తీసేయాలి, ఇందులోంచి కూడా 36 తీసేయండి. అంటే ఇది 180, ఇది 180, 180 + 180 ఎంత అవుతుంది, 360 అవుతుంది. సో 360 ఆన్సర్ అవుతుంది. క్లియర్గా చూసుకోండి, ఒక ఫేస్ దీనిది ఒక ఫేస్ అంటించారండి. అంటించినప్పుడు 2 ఫేస్లు ఏమయ్యాయి, లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయటికి ఉండేదే సర్ఫేస్ ఏరియా. సో బయటికి ఉన్నదే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి ఒక క్యూబ్కి మొత్తం 6 ఫేసులు ఉంటాయి. అంటే ఏంటి, 6a² అవుతుంది. ఎందుకు, ఒక సైడ్ ఏరియా ఏమవుతుంది, a² కదా, స్క్వేర్ a², 6a² అవుతుంది. అంటే 6 × 36 అది 216 అవుతుంది. కానీ ఒక 36ని తీసేయాలి, ఒక ఫేస్ని తీసేయాలి. ఆ 36ని తీసాం, 180 అయింది. సో ఒక క్యూబ్ 180, ఇంకొక క్యూబ్ కూడా 180, మొత్తం కలిసి 360 అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 218 క్వశ్చన్ మనం చూద్దాం. సునైనా వర్క్స్ ఇన్ ఏ ప్రైవేట్ ఫర్మ్ అండ్ హర్ యాన్యువల్ ఇన్కమ్ ఈస్ 3 lakhs. సునైనా వచ్చేసి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుంది మరియు ఆమె వార్షిక ఆదాయం 3 లక్షలు. ఓకే, షీ ఓన్స్ 2 vehicles, 1 old and 1 new. ఆమె వద్ద ఒక పాత మరియు ఒక కొత్త వాహనాలు ఉన్నాయంట. ఓకే, 5% of her expenses goes towards maintaining her new vehicle and the cost of maintaining her old vehicle is 2% more than the new one. చూడండి ఏమంటున్నారు, ఆమె ఖర్చులోని 5, ఆమె ఖర్చు అని కాదండి, ఆమె దగ్గర ఉన్న మనీలోని 5% కొత్త వాహనాన్ని నిర్వహించడానికి మరియు ఆమె పాత వాహనాన్ని నిర్వహించడానికి అయ్యే ఖర్చు కొత్త వాహనం కంటే 2% ఎక్కువ అంట. అంటే 5% కొత్త వాహనంకి అయితే పాత వాహనంకి కొత్త వాహనం కంటే 2% ఎక్కువ, అంటే దీనికి 7% అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, ఆన్ ఎన్ యావరేజ్ హౌ మచ్ డస్ షీ స్పెండ్ ఆన్ ఏ మంత్లీ బేసిస్ మెయింటైనింగ్ ది 2 vehicles. చూడండి, ఆమె సగటున 2 వాహనాలను నిర్వహించడానికి నెలవారీగా ఎంత ఖర్చు చేస్తుంది. ఇక్కడ క్లియర్గా చెప్పారు, యాన్యువల్ ఇన్కమ్ అన్నారండి, సంవత్సరానికి 3 లక్షలు అన్నారు. ఇది 5%, ఇది 7%, అంటే మొత్తం ఎంత, 12%. అవునా, మొత్తం ఎంత, 12%. ఇదేంటి, సంవత్సరానికి 12%. అవునా, సంవత్సరానికి 12%. సో నెలకెంత, 1%. సంవత్సరానికి 12% అయితే నెలకెంత, 1%. సో 3 లక్షల 1% ఎంత, 3000. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్గా చూసుకోవాలి. మళ్ళీ 12% కనుక్కొని దాన్ని మళ్ళీ 1% కింద మార్చుకోవాలంటే మళ్ళీ డివైడ్ బై 12 చేయాలండి ఫైనల్గా. ఓకే, సో దాన్నే మనం సింపుల్గా చేసాం, రైట్. సో నెక్స్ట్ 219th క్వశ్చన్ మనం చూద్దాం.
నీనా సెల్స్ మెమెంటోస్ ఫర్ ఈవెంట్స్. నీనా వచ్చేసి ఈవెంట్ల కోసం మెమెంటోల్ని అమ్ముతుందంట. ఓకే. ఫర్ ఏ బర్త్డే పార్టీ షీ సోల్డ్ రిటర్న్ గిఫ్ట్స్. ఒక పుట్టినరోజు వేడుక కోసం ఆమె రిటర్న్ గిఫ్ట్ని అమ్మిందంట. అంటే రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకరు బర్త్డేకి వెళ్ళాలనుకున్నాయి, రిటర్న్లో వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు. ఓకే. సో అలాంటి రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఒకరికి సెల్ చేసిందంట ఒక బర్త్డే పార్టీ గురించి. అలా అయితే ద టోటల్ కాస్ట్ ప్రైస్ వాస్ 800. మొత్తం వ్యయం కాస్ట్ ప్రైస్ వచ్చేసి 800 రూపాయలు కొన్నారంట. షీ కెప్ట్ ఏ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ 30%. 30% మార్జిన్ పెట్టుకున్నారంట, లాభం మార్జిన్. వాట్ వాజ్ ద సెల్లింగ్ ప్రైస్? అమ్మకం ధర ఎంత అంటున్నారండి. అంటే 800లో 30% అంటే ఎంత అండి? 10% 80, 30% అంటే 240. సో 240 లాభం తీసుకున్నారంట, అంటే 1040 రూపాయలకి అమ్మారు. సింపుల్ క్వశ్చన్, రైట్? సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని సింపుల్గా చెప్పొచ్చు. సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 220 క్వశ్చన్. 2 numbers are such that the ratio between them is 5:8. రెండు సంఖ్యల మొత్తం నిష్పత్తి వచ్చేసి 5:8 అంటే వాటిలో ప్రతి దాని నుండి 4 తీసివేయబడితే వాటి నిష్పత్తి 7:12 అవుతుందంట. If 4 is subtracted from each of them, the ratio between them becomes 7:12. ఒరిజినల్ నెంబర్స్ ఏంటి అంటున్నారు. చూడండి, రెండిటి నిష్పత్తి 5:8. రెండిట్లోంచి 4 తీసేస్తే అప్పుడు నిష్పత్తి 7:12 అయిందంట. అలా అయితే ముందున్న ఒరిజినల్ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? 2 పెరిగింది, ఇక్కడ ఏమైంది? 4 పెరిగింది. కానీ ఏం చేశారు? రెండిట్లో సమానంగా తీశారు. అంటే ఇక్కడ సమానంగా తగ్గాలి. యాక్చువల్లీ 4 తీశారు కాబట్టి సమానంగా ఎంతో కొంత తగ్గాలి. ఓకే. సో దాన్ని ఎలా ఈక్వల్ చేస్తాం రేషియోస్ని? ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 3. ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 5. ఈ 5ని మనం ఈ రెండింటితో మల్టిప్లై చేస్తాం. చూసుకోండి, ఒక రేషియోని ఏ నెంబర్తోనే మల్టిప్లై చేయొచ్చు. కానీ మనం ఈ నెంబర్స్తోనే ఎందుకు మల్టిప్లై చేస్తున్నాము అంటే వాటిని సమానంగా తగ్గేలా చేస్తాం అనమాట. చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. 5తో మనం మల్టిప్లై చేద్దాం. 5 5 25, 5 8 40. అలాగే 3తో దీన్ని మల్టిప్లై చేస్తాం. 3 7 21, 3 12 36. చూసుకోండి, ఏమైంది? ఇక్కడ 4 తగ్గింది, ఇక్కడ కూడా 4 తగ్గింది. అంటే ఫస్ట్ ఆ నెంబర్స్ ఏంటండి? 25 40. సింపుల్గా. ఒకవేళ ఇక్కడ 2 తగ్గింది అనుకోండి, అంటే 2 యూనిట్లు 4కి సమానం అవుతుందని అప్పుడు అలా సాల్వ్ చేసుకుంటాం. బట్ క్లియర్గా ఇక్కడే 4 తగ్గిపోయింది కాబట్టి క్లియర్గా నెంబర్స్ 25 and 40 అని మనం సింపుల్గా చెప్పచ్చు. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటినీ కూడా చూడండి, అలాగే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కంపల్సరీగా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.